జయశంకర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవల్లో నిర్లక్ష్యంతో పాటు కనీస మౌలిక సదుపాయాల నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిశీలించిన ఆయన రోగులు వారి అటెండెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలతో పాటు సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. 5 రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆసుపత్రికి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి కోసం బయట నుంచి బాటిళ్లలో నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ నిరుపయోగంగా పడి ఉండడం గండ్ర దృష్టికి వచ్చింది. నిరుపయోగంగా మారిన ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించారు. అలాగే టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు కొన్ని టాయిలెట్ గదులకు తాళాలు వేసి ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ స్కాన్ గదికి తాళం వేసి ఉండటం, స్కాన్ గది ముందు పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతూ ఉండటం కూడా తనిఖీల్లో బయటపడింది. ఆసుపత్రి భవనంలోకి వర్షపు నీరు చేరడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. విధి నిర్వహణ సమయం దాటినా కొంతమంది వైద్యులు ఆసుపత్రికి రాకపోవడంపై గండ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ల వార్డుల్లోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గండ్ర రోగుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి. ఇది ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి కూడా, మహారాష్ట్ర కానీ ఇటు కాళేశ్వరం మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా వైద్య సేవల కొరకు ఇక్కడికి వస్తారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ప్రతి పేషెంటు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఇక్కడి నుంచి పోతా ఉన్నాడు. ఏదో సామెత ఉండే, ఏదో రోగానికి వస్తే ఏదో అన్నట్టు అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్కు ఇచ్చేటువంటి వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం కావచ్చు, ఇదే విషయంలోనైనా ఈ హాస్పిటల్లో వైద్య సేవలు చూస్తూ ఉంటే పూర్తి నిర్లక్ష్యం కనబడడం ఒక పక్క అయితే, ఇక్కడ కావాల్సినటువంటి వైద్య సిబ్బంది కూడా లేకపోవడం, బాధ్యతతో ఉండాల్సినటువంటి వ్యవస్థ బాధ్యత రాహిత్యంతో ఉండడం, కనీసం మంచినీళ్ళు, కనీసం టాయిలెట్ పోతే నీళ్ళు ఇవ్వలేనటువంటి నిస్సాయ స్థితిలో ఈ హాస్పిటల్ ఉంది. అనేక దినపత్రికలలో పుంకాలుగా శీర్షికలు వచ్చినాయి హాస్పిటల్ యొక్క సమస్యలు. టాయిలెట్స్కు పోతే అక్కడ పోయలేక బాటిళ్లలో పోసి తెచ్చి బయట టాయిలెట్స్ అంతా కూడా బయట వేస్తూ ఉన్నారు. మేము మొత్తం హాస్పిటల్లో ఇంచు తిరిగినాం, ఎక్కడ కూడా పారిశుద్ధ్యం అనేది కనబడతలేదు. ఈ హాస్పిటల్ పరిస్థితి ఈ రకంగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి భూపాలపల్లిలో. ఎందుకంటే ఇక్కడికి వస్తే సరైన వైద్యం అందదు, కాబట్టి ఇక్కడికి ఎందుకు పోవాలనేటువంటి ఒక భావన. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా రిఫర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేయలేనటువంటి వైద్య సేవలను కూడా ఎంజిఎంకో లేకపోతే పక్క హాస్పిటల్స్ రిఫర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాదు, మీరు పైకి ఇవ్వమని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే మేము ఈ హాస్పిటల్ను దాదాపు 2-3 పర్యాయాలు ఈ మధ్య కాలంలో వచ్చి విజిట్ చేసి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చినాం. కానీ ఏ మాత్రం కూడా చెల్లడం లేదు. మేము ఇట్లనే ఉంటాం, మా వ్యవస్థకి ఇట్లనే ఉంటుంది, మీరు ఏం చేస్తారో చేయాలి అనేటువంటి పద్ధతిలో ఉన్నది. ఇప్పటికైనా మేము జిల్లా కలెక్టర్ గారు పక్కనే ఉన్నారు. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా మరొకసారి కోరేది ఏంటంటే, ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టండి. ఇక్కడ మీ దగ్గర చాలా మంది ట్రైనీ ఆఫీసర్స్ ఉన్నారు, మీ ఆర్డీఓ ఉన్నాడు, లేకపోతే మిగతా అధికారులు ఎవరినో కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ చేయండి. కనీసం ఒక రోజు 1 గంట సేపు ఇక్కడ తిరిగి ఏం జరుగుతున్నది ఒక రిపోర్ట్ తీసుకోండి. మరి అది తీసుకోకుండా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి సిబ్బంది నియామకం సరిగా చేయకుండా చాలా మందిని ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద పక్కకు పంపించడం, ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటి సరి అయినటువంటి సర్వీస్ తీసుకోకపోవడం అనేది నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కాబట్టి మరి ఈ రోజుకైనా ప్రభుత్వం స్పందించి మరి ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థను జాగ్రత్త. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం నెలకొకసారైనా ఇక్కడ మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మేము ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ తోటి ఏం జరుగుతుంది, ఏమేం చేస్తాం అని కూడా తీసుకొని ఒక్కొక్కటిగా దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. మరి అన్ని వచ్చిన తర్వాత దీన్ని చక్కగా నడుపుకోవడానికి కూడా చేతనైతే లేదు ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగానికి. మరి దీనికి జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు. మరి ఆయన నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారు. మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఉన్నాడు. మరి వాళ్ళకి కనబడతలేదా, వినబడతలేదా భక్తుల యొక్క మరి బాధలు కానీ, పేపర్లో రాసే కథనాలు కానీ మీకు వినబడతలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా సరి అయినటువంటి రియాక్షన్ ఉంచి దీన్ని సరి చేయమని కోరుతున్నాం. కనీసం మంచినీటి కొరకు ఇక్కడ 4 బోర్లు ఉన్నాయి, 1 బోరే నడుస్తున్నాయి, 3 బోర్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఆ బోర్లో మోటార్ కాలిందా, ఆ బోర్ సమస్య ఏందో తెలుసుకొని కనెక్షన్ ఇస్తే అయిపోతుంది. మరి లేకపోతే పక్కనే మిషన్ భగీరథ లైన్ పోతున్నదా, అక్కడ నుంచి మరి ప్రత్యేకమైనటువంటి ఒక లైన్ వేసి ఇంత పెద్ద హాస్పిటల్ నీళ్ళు ఏమంటే వీళ్ళకి నీళ్ళు ఇస్తేంది, వీళ్ళు సస్తేంది, వీళ్ళు ఉంటేంది పోతేంది అనేటువంటి భావనతోటి వ్యవహరించడం ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా
మరి జిల్లా యంత్రాంగం స్పందించి మరి డిఎంఈ హైదరాబాద్ నుండి డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ వైద్య మంత్రి ఉన్నాడు, మరి ఆయన కూడా మంచి మరి అనుభవం ఉన్నటువంటి ఆయన దామోదర్ రాజనరసింహ గారు. నేను ఈ రోజు దామోదర్ రాజనరసింహ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మంత్రి గారు మీరు హైదరాబాద్ లో కూర్చొని అంతా బాగుందని మీరు అనుకుంటే బాగుండదు. జిల్లాలు విజిట్ చేయండి, హాస్పిటల్ విజిట్ చేయండి, లోపాలు ఎక్కడో సవరించండి, సరి చేయండి. మీరు బాధ్యత కలిగినటువంటి మంత్రిత్వ శాఖలో ఉండి వైద్య ఆరోగ్య శాఖకు గతంలో కూడా హరీష్ రావు గారు మంత్రి ఉండిరి, ఈటల రాజేందర్ గారు మంత్రి ఉండిరి. ఆ రోజులలో కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఈటల రాజేందర్ గారు ఆ రోజు హెల్త్ మినిస్టర్ గా ఏ రకంగా రియాక్ట్ అయ్యిండు, ఏ రకంగా సేవలు అందించిండు. హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతిరోజు మానిటరింగ్ చేసేది, ప్రతి నెల మానిటరింగ్ చేసేది. డెలివరీస్ ఎంత, ఓపీ ఎంత, అక్కడ ఉండేటువంటి వైద్యులకు ఏమి ఇబ్బంది ఉన్నది, ఒక చిన్న కథనం తెలిస్తే ఆయన తెలుసుకొని చేసేది. జిల్లాల యొక్క హాస్పిటల్స్ యొక్క పనితీరును ఎంతో అభివృద్ధి చేసే విధంగా చేయడం జరిగింది. మీరు కూడా అనుభవంకి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిండ్రు, మీరు రాజకీయాల్లో చాలా సుదీర్ఘ అనుభవం ఉన్నది మీకు. దామోదర్ రాజనరసింహ గారు మీ శాఖ కింద ఉన్నది వైద్య ఆరోగ్య శాఖ. మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే బాగుండదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులు వస్తారు కాబట్టి మరి ఇక్కడ హాస్పిటల్ మీద విశ్వాసం పోకుండా చూడాల్సిన బాధ్యత మీది కాబట్టి తప్పకుండా మీరు రియాక్ట్ కమ్మని మేము ఈరోజు భూపాలపల్లి జిల్లాల ప్రజల పక్షాన మంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకసారి మీరు సర్ప్రైజ్ విజిట్ చేయండి. ఒక మంత్రిగా మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీకు ప్రజలు ప్రశంసలు ఇస్తారు, సరి చేస్తే మెచ్చుకుంటారు. మీరు ఇట్లే ఉంటే వెనకడ సామెత ఉండే, నేను రాను బిడ్డు సర్కారు దవాఖానా కాడికి వస్తుంది. ఇది ఇప్పటికే తెచ్చిళ్ళు. మేము ఉన్నప్పుడు సర్కారు దవాఖాన పరిగెత్తుకుంటూ వచ్చేది ప్రజలు. కేసీఆర్ గారి నాయకత్వంలో సర్కారు దవాఖానలను ఎంతో వైభవంగా సేవలు అందించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత అద్భుతంగా ఉందంటే ఎంఆర్ఐ హైదరాబాద్లో కూర్చొని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిండు, నెలైంది. ఆ ఎంఆర్ఐ అతి లేదు గతి లేదు. ప్రారంభించాల మీద ఉన్న శ్రద్ధ పనితీరు మీద కూడా ఉంటే బాగుంటుంది. ఈరోజు ఇక్కడికి వస్తే అమ్మలు చెప్తున్నారు, అన్నలు చెప్తున్నారు, అక్కలు చెప్తున్నారు, చెల్లెలు చెప్తున్నారు, అయ్యా ఇంత మంచి దవాఖానలా నీళ్ళు లేవు, సరిగా ఊడ్చోళ్ళు లేరు, సరిగా అడిగిన వాళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు, మీరన్నా జరుపులని మాకు చెప్తా ఉన్నారు. రోజు ఫోన్ల మీద ఫోన్లు, కథనాల మీద కథనాలు వచ్చినా స్పందించకపోవడం, దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇప్పటికైనా సరి చేసుకొని దీన్ని సక్రమంగా చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ కనుక మేము ఇట్లనే ఉంటాం మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మేము ఇదివరకు కూడా చెప్పిన, ఈసారి కూడా చెప్పడం కాదు, రేపు చేసి చూపెడతాం. ఇక్కడ కానీ లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఉంది కానీ ఖచ్చితంగా దీక్షకు కూర్చుంటాం, సరి చేసేదాకా వదిలిపెట్టామని హెచ్చరిక.